బళ్ళారి పక్కల గంగావతి, హొసపేట, హంపి తెలుసా? విజయనగర సామ్రాజ్యం ఉంది కదా. అవునవును, అవును, కర్ణాటక కూడా ఉంది. ఇది కాదు, కర్ణాటక దాకా కిన్నాళ ఉంది అని వాడు. కిన్నాళ అని ఒక ఊరుంది. ఉమ్. అక్కడ కూడా వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి కూడా వచ్చినారు అన్నా. అవునవును. ఒక్కొక్కటి వాడు పర్ఫెక్షన్ తెలంగాణ, అంటే. కర్ణాటక 2 స్టేట్లు ఇటు పరిపాలించాడు రజాకార్ అనేవాడు. రజాకార్లు అనేవాళ్ళు ఉన్నారు, రెండు రాష్ట్రాల్లో ఉన్నారు, కర్ణాటకలోను ఆంధ్రాలో ఉన్నారు. అవును. వాళ్ళే అన్న, 2 రాష్ట్రాలు కాదు, వాళ్ళే వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పుడు ఇది అవునవును, లేదని లేదు. దుర్మార్గం పని చేసి ఉండొచ్చు, చేసి ఉన్నారు, ఇప్పుడు కూడా చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు ఇప్పుడు ఇట్లా మాట్లాడి ఏమొస్తుంది చెప్పు. మీరు ఒక సరే తమ్ముడు, మనం ఇప్పుడు ఒక నేను ఫిగర్ గా పెట్టుకున్నాము. ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా ఫైనల్ గా. చెప్పనా? హిందువులు ముస్లింలు బాయ్ బాయ్ అని నువ్వు నమ్ముతావా? నమ్ముతాన్నా. నేను నమ్మను. అది నీ కాదు, అభిప్రాయం. రీజన్ మేమేం చెప్తా. అయ్యో, చేసేది. నేను ఊరికినే మాట ఖండించ, రీజన్ చెప్తా. నేను ఆవుని తల్లిగా పూజిస్తా, నువ్వు కోసుకొని తింటావు. నేను బాయ్ బాయ్ ఎలా అవుతావు? నా తల్లి నేను పూజించుకుంటే, నా తల్లి నువ్వు కోసుకొని తింటున్నావు, మరి నువ్వు నేను బాయ్ బాయ్ ఎలా అవుతావు? అనా అట్లా ఇట్లా నేను ఒకటి తీసుకుని వస్తాను. నేను మేకను పూజిస్తాను, మేకను తినుకుని ఉంటారా? మేకని మీరు పూజించరు, తప్పది. అట్లా మేకని అసలు కాదనా, ప్రపంచంలో ఆవుని పూజించేది హిందువులే, తల్లిగా భావిస్తారు, కన్నా తల్లిగా భావిస్తారు. మంచిదనా? మంచిదే. మరి నువ్వు నేను బాయ్ బాయ్ ఎలా అవుతావు? ముస్లిం హిందూ బాయ్ బాయ్ ఎలా అవుతాడు తమ్ముడు? ఏ లెక్కన అవుతాడు? హిందువులు తినరా? ఆవును తినరు హిందువులు. చూపినా? చూపించు. నాకు కల్పించు, ఫోన్ కల్పించు. ఎవడైనా హిందువు ఎవడైనా ఆవును తినేవాడు నాకు చూపించు. నేను చూపిస్తాను డైరెక్ట్ గా. చెప్పుతున్నాను అప్పుడు కొట్టు, నేను చూపిలేదంటే. తమ్ముడు నేను ఒక మాట చెప్తాను అప్పుడు కొట్టు. కాదనా, అప్పుడు అది తినడం మంచి కాదు, నేను సమ్మతించట్లేదు. అది మంచిది తినాలని చెప్పట్లేదు. ఒకవేళ మీకు ఇప్పుడు తమ్ముడు ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు తమ్ముడు. ఎస్సీలు ఏం చేస్తారంటే గొడ్డు మాంసం తింటారు. గొడ్డు మాంసం అంటే చనిపోయిన బర్రెలు, దున్నపోతులు ఉంటాయి చూసావా, అది తింటారు. తమ్ముడు నీకు ఐడియా లేదు పూర్తిగా. నేను చెప్తాను నేను. ఎస్సీ క్యాస్ట్ అని ఒకళ్ళు ఉంటారు, మా ఆంధ్ర సైడు తెలంగాణలో ఉన్నారు. వీళ్ళు ఎస్సీ అంటే కొంతమంది బరిగొడ్లు గాని దున్నపోతు మాంసం గాని తింటారు, అంతేగాని ఆవు మాంసం తినేది మాత్రం పర్టికులర్ ముస్లింస్ తప్ప ఇంకెవరు తినరు. నేను చూపిస్తాను. నేను చూపించమంటున్నా, అదే చూపించమన్నాను కదా. గొడ్డు మాంసం వేరు, ఆవు మాంసం వేరు. కాదు, వీడియో షూట్ చేసి ఏమన్నా చూపినా? చూపించు, నేను చూస్తాను. కాదనా, ఇప్పుడు అది అది నేను అదే తినాలి అది ఉందని కాదు, మాకి ఆజ్ఞ లేదు. మీకు డిస్టర్బ్ అవుతుందంటే మనం డ్రాప్ అయ్యి కూడా మంచిది. అది తినకండి రా బాబోయ్, మా అట్లా ఉంది, మా నొప్పి కలుగుతుందంటే కూడా మంచిది. అది ఇడిచిపెట్టే కూడా అదేం పెద్ద కాదు. దాని ప్లేస్ లో ఒక 100 రూపాయలు 200 రూపాయలు పడితే చికెన్ వస్తుంది. అది తింటే చచ్చిపోమా? ఇప్పుడు చికెన్ తింటే మీరు వ్యతిరేకించారు కదా. ముస్లిం పెద్దలు నువ్వు చెప్పిన మాట ముస్లిం పెద్దలు చెప్తే అప్పుడు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అవుతా. నేను చెప్పేది తమ్ముడు, నువ్వు చెప్పావు కాబట్టి నీతో నేను బాయ్ బాయ్. ఒక నిమిషం విను, నువ్వు ఈ మాట అన్నావు కాబట్టి నీతో నేను బాయ్ బాయ్ అంటాను. అదే మాట ముస్లింలు డిక్లేర్ చేయమను, అప్పుడు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకుందాం మనం. అది ఉంది, దొరుకుతుంది, ఈజీగా ఉంది కాబట్టి భుజిస్తున్నా. దానికి ఏం లేదు. అది తింటే మంచిది ఏం కాదు. మంచిది అది తినాలి, మంచిది. అది తినకపోతే ముస్లిం ఏం కాదని అదేం ఆజ్ఞానం లేదు కదా మాకి. నేను నాకు అది కాదు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అవ్వాలి అంటే నా తల్లిని నేను గౌరవించినట్టే మీరు గౌరవించాలి, అప్పుడు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అవుతాడు. మంచిదేనా? అందరూ బాగుంటాయి కదా, ఎందుకు బాగుండదు చెప్పు. అంటే నువ్వేమన్నా కోసుకొని తింటుంటేనేమన్నా నేనే వచ్చి బాయ్ బాయ్ అని మీ చెయ్యాలా? నన్నేం చూస్తూ ఉంటావా? నేను తింటానా? ఇప్పుడు నేను తిననని చెప్పి చూస్తూ ఉంటావా? నీ ఖురాన్ నేను ఎందుకు గౌరవిస్తాను తమ్ముడు, నువ్వు చెప్పు. గౌరవించని ఎవరు అడిగారు? మరి నా తల్లిని నువ్వు కోసుకొని తింటూ నా తల్లిని నా కళ్ళ ముందే అవమానిస్తుంటే నా ఎంత బాధపడతాను. నీ ఖురాన్ నేను ఎందుకు గౌరవించాలి? నా తల్లిని నువ్వు గౌరవించనప్పుడు. గౌరవించని ఇప్పుడు గౌరవించని అడుగుతున్నది ఎవరు? ఒక గౌరవించోపా, నమ్ముకోపా, అడుకుంటున్నారు ఎవరైనా నమ్మికి? లేదు కదా. వల్గర్ గా ఒక ప్రవక్తను పెట్టుకొని చూపించాం మేము, ఖురాన్లో రాసినటువంటి హదీసుల్లో రాసినటువంటి చూపించాం మేము. కాదు, రెఫరెన్స్ చెప్పలేదాను కదా నా వీడియోలో. మేకను దెంగాడు, ఆడపిల్ల ఉంది, దెంగాడు అని అట్లా అంటున్నారు. ఆడపిల్ల కూడా అన్నా వీడియోలో నేను కంప్లీట్ గా చూడలేదు. ఎప్పుడైతే ఈ వీడియో నాకు ఒకసారి రిఫరెన్స్ నీకు పంపిస్తాను నేను. పంపిస్తాను. లేదు అంటే ఈ రోజు నువ్వు వస్తానంటే దీని మీద మనం డిబేట్ పెడదాం కూర్చొని. నాకు అవసరం కాదన్నా, నేను అంత నేను ఒక సామాన్య ముస్లిం అంతే. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఖురాన్ తెలిసిన అవసరం లేదన్నా.
ఇప్పుడు నేను నా ధర్మం పడిపోతుంది, నేను కాపాడుకోవాలని నీ దగ్గర ఆర్గ్యుమెంట్ చేయట్లేదు నేను. నాకెందుకు అది భయము. ఇప్పుడు ఇప్పుడు నేను ఇంకా స్టడీస్ నేను చేస్తున్నాను అన్న, లేదని లేదు నేను కూడా. సరే ఇది ఒక రెఫరెన్స్ చెప్పినా, అది అక్కడ లేడీస్ కూడా ఉంది, అంత వల్గర్ గా మాట్లాడుతున్నది, దానికి మాట్లాడుతున్నాను. తన ముస్లిమా? తన పేరు ఫాతిమా, ముస్లిం అతను. ముస్లిం అతనే కావుండొచ్చు. ఇప్పుడు వాళ్ళ తరతరాల నుంచి కూడా షియా ముస్లిమ్స్ వాళ్ళు కాన్లేనా? అదే ముస్లిం అయితే ఏంటి, ముస్లిం కాకపోతే ఏంటి, హిందూ అయితే ఏంటి, మాట్లాడుతున్నాను. దాని అర్థం ఏంటంటే తమ్ముడు, ముస్లిం కాబట్టి మొదటి దగ్గర నుంచి ఆమె ఖురాను, హఫీజులు 2 చదివింది కాబట్టి ఆమె మాట్లాడగలుగుతుంది. ఆమె సమాధానం రెఫరెన్స్ ఇచ్చిందా దాంట్లో? ఇచ్చింది కదా. లేదు, కావాలంటే వీడియో నువ్వు అప్లోడ్ చేసావు కదా, ఎవరు టీం ఏమైనా అప్లోడ్ చేసి ఉంటుంది. లేదు, నీకు ఇప్పుడే నువ్వు హాయ్ అని పెట్టి నీకు ఆ రెఫరెన్స్ పంపిస్తాను ఇప్పుడే. ఆయన కాదు, ఆ వీడియోలోనే రెఫరెన్స్ ఇచ్చిందా? ఇచ్చింది. లేదు, నేను కంప్లీట్ గా మళ్ళీ నేను ఇది 1x లో పెట్టుకొని చూసాను. ఫస్ట్ టైం స్టార్టింగ్ 1.5 2x లో పెట్టుకొని వీడియో నేను ఎక్కువ, ఎందుకంటే టైం నాకు పోతుందని 1.5 2x లో పెట్టుకొని చూసుకున్నప్పుడు మళ్ళీ 1x లో పెట్టుకొని 2 times చూసినాకే మాట్లాడుతుండేది నేను. అది కూడా నేను మళ్ళీ ఇంకోటి చెప్పిన, ఈ రోజు వస్తే మరి మాట్లాడదాం కూర్చొని. ఏంటి కొంచెం ఉండు నేను మీకు ఎందుకు ఆహారంగా ఉంటాను? మీ దగ్గర వచ్చి నేను ఎందుకు ఆహారంగా ఉండాలి? నాకు తెలిసి తెలియకుండా నేను ఎట్లా వస్తానా? నేను తెలిసి ఉంటే కంప్లీట్ గా, అంటే నీకు తెలియజేస్తాం మేము, పూర్తిగా ఆధారాలు చూపిస్తాం. లేదనా ఇప్పుడు ఏమైంది దాంట్లో? ఇన్కంప్లీట్ గా చెప్పినారు కదా అని చెప్తున్నాను నేను. కంప్లీట్ గా ఇది అట్లా కూడా లేడీస్ ఉన్నారు దీంట్లో. ఎన్ని సార్లు మేకం తెంగాడు అని చెప్తున్నాడు. ఏ రెఫరెన్స్ లో ఆయమ్మ చెప్తుంది రిఫరెన్స్ పెట్టమంటే 5 నిమిషాలు పెట్టు, ఇదే నంబర్ కి మెసేజ్ పెట్టు, లేదని లేదు. కానీ ఆ దాంట్లో ఎందుకు ఇన్కంప్లీట్ గా చెప్పినారు? మళ్ళీ కంప్లీట్ చేయొచ్చు కదా. పూర్తిగా ఆధారాలతో ఇప్పటికి ఆ వీడియోని చూసే మాట కావాలంటే నువ్వు లైన్ లో ఉంటే ఇప్పుడే నేను చదివి వినిపిస్తాను దాన్ని. ఒక సెకండ్ నేను ఉంటాను. ఒక నిమిషం లైన్ లో ఉంటాడు, నేను ఇప్పుడే చూసి చెప్తాను. అది 16 మినిట్. ఒక నిమిషం, నా దగ్గర ఆల్రెడీ మొత్తం ఉన్నాయి. తను ఇచ్చినవి అన్ని కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను నేను. మంచిదనా? ఒక నిమిషం నేను చూస్తున్నాను. ఎప్పటికెప్పుడు రిఫరెన్స్లు అన్ని కూడా నేను సేవ్ చేసి పెట్టుకుంటా, ఎందుకంటే ఏ అవసరం వస్తుందో తెలియదు కదా. అవును కదా, పబ్లిక్ లో పెడుతున్నారంటే మేము అడుగుతున్నాం కదా. ఒక నిమిషం చూస్తున్నాను. నీ దగ్గర ఖురాన్ ఉందా తమ్ముడు? మరి ఏముందన్నా ఖురాన్ లో చాప్టర్ అయితే చెప్పు, చాట్ జీపీటీ లో కొట్టి ఆ వాయితం తెలుసుకుంటాను. ఉండాల్సిన పని ఏముందన్నా? ఓకే ఒక్క నిమిషం.